జానకి ఆంత్య చెంప పగలగొట్టి, "ఆద్య, ఇంత పని చేశావే, వెళ్ళు మీ పెదనాన్నని క్షమించమని అడుగు" అని చెప్పడంతో, "పెదనాన్న, మీకు దండం పెడతాను పెదనాన్న, క్షమించండి, తప్పైపోయింది. మాతో పాటే పెద్దమ్మ బయటికి వచ్చేస్తే మీకు దూరం అయిపోతుందని నేనలా మాట్లాడాను. అంతేకాని మీరు బయటికి వెళ్ళాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేదు. తప్పైపోయింది, క్షమించండి పెదనాన్న" అని ఆద్య దండం పెడుతూ, "నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. ఎలా అయితే అలా అయింది. నేను శ్రీను పెద్దమ్మని తీసుకొని బయటికి వెళ్ళిపోతాం పెదనాన్న" అని ఆద్య దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. "అవును మామయ్య, దయచేసి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకండి, మేమే వెళ్ళిపోతాం" అని శ్రీను కూడా దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు. "మీ కాళ్ళు పట్టుకుంటాను పెద్దనాన్న" అని ఆద్య కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే, "ఆగు, నాకు 2 నాలుకలు, 2 మాటలు లేవు. ఒక్కటే మాట, ఒక్కటే ధర్మం, ఆగు" అంటూ లోపలికి వెళ్ళి ఆస్తిపత్రాలు పట్టుకువస్తాడు. "ఇదిగో, ఇవి ఈ ఇంటి ఆస్తిపత్రాలు. మిగతా అన్ని ఆస్తిపత్రాలు కూడా ఇందులో ఉన్నాయి" అని గీతపై పెట్టేస్తాడు. "ఏంట్రా, వాళ్ళ నాన్న నీకు ఇచ్చింది 10 ఎకరాలు మాత్రమే. నువ్వు నీ తెలివితో దానిని 100 ఎకరాలు చేశావు. ఇప్పుడు మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తానంటావేంటి? ఆ 10 ఎకరాలు ఈ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసి మిగతా 90 ఎకరాలు మనం పంచుకోవచ్చు కదా" అని బామ్మ అంటుంది. "లేదమ్మా, ఇప్పుడు ఆ 90 ఎకరాలు నేను తీసుకున్నాననుకో, ఆ 10 ఎకరాల మీదే ఇదంతా మీరు సంపాదించగలిగారు, లేకపోతే లేదు కదా అన్న మాట మళ్ళీ వీళ్ళ నోటి నుంచి వినాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదమ్మా. అందుకే ఆస్తి మొత్తం ఇచ్చేస్తున్నాను. తీసుకోండి. శివ, వెళ్ళిపోదాం పదా" అని రఘురాం వెళ్తూ ఉంటే, "ఏవండి, ఆగండి" అంటూ జానకి రఘురాం కాళ్ళని గట్టిగా పట్టుకొని, "మమ్మల్ని క్షమించండి, అలాంటి మాటలు మాట్లాడకండి" అని వేడుకుంటూ ఉంటుంది. "ఇప్పుడు నేను ఈ ఇంటిలో నుండి మాత్రమే వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇలా అడ్డుపడితే నేను ఈ లోకం నుండే వెళ్ళిపోవాల్సి వస్తుంది" అని రఘురాం తన నిర్ణయాన్ని చెప్పడంతో జానకి షాకింగ్గా వింటూ ఉంటుంది. దాంతో జానకి కుప్పకూలిపోయి కింద పడుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. రఘురాం వాళ్ళందరూ బయటికి వచ్చేసి నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఇక ఆద్య కూడా జానకి దగ్గరే కుప్పకూలిపోయి, "పెద్దమ్మ, మీరిద్దరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో నేను ఇలా మాట్లాడాను. కానీ నేను మాట్లాడటం వల్లే మీరిద్దరూ ఇలా విడిపోతారని నేను అస్సలు అనుకోలేదు పెద్దమ్మ" అని తల పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. శ్రీను కూడా కుర్చీలో కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అందరూ ఇక ఇంటిని వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. తర్వాత రామలక్ష్మి ఫోన్లో శౌర్య ఫోటోల్ని చూసుకుంటూ, శౌర్యతో ఇంతకు ముందు తాను ప్రవర్తించిన విధానాన్ని మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. శౌర్యని అర్థం చేసుకోకుండా అనరాని మాటలు రామలక్ష్మి ఎన్నో అని ఉంటుంది. వాటిని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శౌర్య చాలా సంతోషంగా "రామ, రామ" అని పిలుస్తూ ఉంటే, రామలక్ష్మి పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది. "రామ, రామ" అని శౌర్య రామలక్ష్మిని చేయి పట్టుకొని తన వైపు తిప్పుకుంటాడు. దాంతో రామలక్ష్మి ఏడుస్తూ ఉండడంతో, "ఏమైంది రామ, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ నాన్నల గురించా?" అని కన్నీళ్ళని తుడుస్తూ శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు. "కాదు, మీ గురించే" అని రామలక్ష్మి చెప్తుంది. "ఏంటి రామ, నా గురించా? నేను చాలా సంతోషంగా నీ పక్కనే ఉంటే నువ్వు పరధ్యానంగా నా గురించే ఆలోచించడం ఏంటి, బాధపడటం ఏంటి" అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు. "నేను మీ గురించి బాధపడుతున్నది, ఆలోచిస్తున్నది ఇప్పుడు ఉన్న మీ గురించి కాదు సార్. ఒకప్పుడు నా వల్ల బాధపడ్డ మీ గురించి. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని నేను మిమ్మల్ని ఎన్ని మాటలన్నాను, ఎంత బాధ పెట్టాను, ఎన్ని తిట్లు తిట్టాను. ఇవన్నీ తలుచుకుంటుంటే మీరు ఇవన్నీ ఎలా తట్టుకొని నిల్చున్నారు అనిపించి నాకు చాలా బాధేస్తుంది సార్. మీరు ఎంత బాధపడి ఉంటారో, మీరు ఎలా తట్టుకొని నిలబడగలిగారు సార్" అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. "ప్రేమే తట్టుకొని నిలబడేలా చేసింది రామ" అని శౌర్య అంటే, "లేదు సార్, మీరు అబద్ధం చెప్తున్నారు" అని రామలక్ష్మి ఇంకా బాధపడుతూనే ఉంటుంది. "లేదు రామ, నా మనసుకి మందు నువ్వే, గాయం నువ్వే" అని శౌర్య రామలక్ష్మి భుజాలను పట్టుకొని చెప్తూ ఉంటే, "లేదు సార్, నేను కేవలం గాయం మాత్రమే, మందుని కాదు" అని రామలక్ష్మి అంటుంది. "లేదు రామ, నిజం తెలిస్తే నేనేమైపోతానో, నాకు ఏం శిక్ష పడుతుందో, మీ నాన్న నన్ను ఏం చేస్తారోనని నువ్వు ఎంత భయపడ్డావో, అక్కడ నీ ప్రేమ గెలిచింది. అస్మిత ముందు నువ్వు గెలిచావు రామ, అస్మిత ఓడిపోయింది. నా మీద నీ ప్రేమ మరింత గొప్పగా కనిపించింది" అని రామలక్ష్మి చెంపల్ని పట్టుకొని శౌర్య చాలా ప్రేమగా చెప్తూ ఉంటాడు. "ఆ ప్రేమే అస్మితను తట్టుకొని నిలబడి నిజం నీకు తెలిసేలా నేను చేయగలిగాను. నా ప్రేమ గెలిచింది రామ, ఆ ప్రేమే" అని శౌర్య చెప్తూ ఉంటే, "ఏది ఏమైనా అస్మిత విషయంలో నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్, వెరీ వెరీ సారీ సార్" అని శౌర్య చేతుల్ని పట్టుకొని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది.
రామ, మన మధ్య ప్రేమ తప్ప క్షమాపణలు ఉండకూడదు రామా. కానీ నువ్వు నా కోసం ఒకటి చెయ్యాలి రామా అని శౌర్య అడగడంతో, ఏంటో చెప్పండి సార్, మీకోసం నేను ఏమైనా చేస్తాను, ఏం చేయాలో చెప్పండి సార్ అని రామలక్ష్మి అంటుంది. ఆగిన నీ హాకీ ప్రయాణాన్ని అలాగే ఆపేయకూడదు. నీ హాకీ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తాను, హాకీలో మంచి కప్పు సాధిస్తాను అని నువ్వు నాకు చెప్పు రామా. నేను అంతకన్నా సంతోషిస్తాను, నాకు అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు రామా అని శౌర్య చెప్తాడు. దాంతో రామలక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ, సార్ ఇప్పుడు పిల్లలు పుడతారు కదా, మరి హాకీ ఎలా సార్ అని అడుగుతూ ఉంటే, మన ప్రేమ పెళ్ళి హాకీకి అడ్డు కాకూడదు రామా. మన పెళ్ళి నీ ఆటకి ఆశయానికి అడ్డు కాకూడదు. నా వెనుక నువ్వు భార్యలాగా నడవాలని నేనెప్పుడూ కోరుకోను. నేను నీ కోచ్గా నీకు అండగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తూ కోచ్గా నేను నీ వెంటే ఉంటాను రామా. నేను నీకు ఏమీ కావాలన్నా చేసి పెడతాను. నువ్వు అనుకున్నది సాధించాలి అని శౌర్య చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి కన్నీళ్ళని కారుస్తూ శౌర్య వైపు మరింత ప్రేమగా చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఒక్కసారిగా శౌర్యని హగ్ చేసుకుంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. శౌర్య కూడా హగ్ చేసుకుంటూ రామలక్ష్మి తల నిమురుతూ ఉంటాడు. సార్, నేను మీరు అనుకున్న గోల్ని సాధించి తీరుతాను సార్. నేను మీ పక్కన భార్యగా ఉంటాను. అలాగే మీ ఆధ్వర్యంలో హాకీ కూడా ఆడుతూ నేను మీ గోల్ని సాధించి పెడతాను సార్. మీరు అనుకున్న కల నేను నెరవేరుస్తాను సార్. మీ డ్రీమ్ని నేను నెరవేరుస్తాను సార్. నేను నెరవేరుస్తాను అని రామలక్ష్మి చెప్తూ ఉంటే శౌర్య సంతోషపడుతూ ఆనందంగా రామలక్ష్మి నుదుటిపై ముద్దు పెడుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీ డ్రీమ్ నెరవేరుస్తాను సార్ అన్న రామలక్ష్మి మాటలకి శౌర్య పట్టరాని సంతోషంతో ఉంటాడు. తర్వాత రఘురాం వాళ్ళు ఎండలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఊరి జనాలందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ప్రభాస్ ఫ్రెండ్ మాత్రం చాలా చాలా చూస్తూ ఉంటారు. అలా రఘురాం ఎండలో చెమటలు పడుతూ ఉంటే తుడుచుకుంటూ నడుస్తూ వస్తూ ఉంటే పద్మ, వెంకట్రావు, శివరాం కూడా ఆ ఎండకి సరిగ్గా నడవలేక నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఇక నలుగురు ఊరి పెద్దలు రఘురాంని అలా చూడలేక, రఘురాం గారు ఏంటండి ఇది, ఎక్కడికండి వెళ్తున్నారు అని అడగడంతో, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే అని రఘురాం చెప్తాడు. అర్థం కాలేదండి అని పెద్ద మనుషులు అంటే, ఇది కూడా అర్థం కాకుండా ఎలా పెద్ద మనుషులు అయ్యారండి మీరు, ఊరి చివర ఈయనకి ఒక పెంకుటిల్లు ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాడు అని ప్రభాస్ చెప్తాడు. ఇప్పటిదాకా దర్జాగా వెలగబెట్టిన ఆ ఇంట్లో ఇప్పుడు ఈయనకి స్థానం లేదు. ఇక నుంచి ఆ పెంకుటిల్లే ఈయన గారికి ఆ స్థానం అని ప్రభాస్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. అక్కడికే ఇలా కట్టుబట్టలతో ఉత్త చేతులతో బయలుదేరి వెళ్తున్నారు మన రఘురాం గారు అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు. దాంతో వెంకట్రావు, శివరాం చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఈ ప్రభాస్ గారు చెప్పేది నిజమేనండి, మీరు ఆ పెంకుటింటికే వెళ్తున్నారా, అయినా మీరేంటండి ఆ పెంకుటింటికి వెళ్ళటం, మాకేమీ అర్థం కావటం లేదు అని మళ్ళీ ఊరి జనాలు అడుగుతూ ఉంటారు. మీకు ఇంకా అర్థం కావటం లేదా, ఆయనకి ఆ ఇంట్లో స్థానం లేదంటే ఈయన గారు ఆయన భార్యని వదిలేసి ఆ పెంకుటింటికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చాయి, వీళ్ళు కలిసి ఉండటం లేదు, ఎందుకంటే ఇదంతా కూడా ఈయన ఆస్తి కాదు కదా, అందుకే వదిలేసి ఆ పెంకుటింటికి వెళ్ళిపోతున్నాడు అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు. రఘురాం వింటూ ఉంటాడు.